హలో గాయ్స్, మరో వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాం. చూడండి ఫ్రెండ్స్, మేమైతే పట్టిన చేపలు ఇప్పుడైతే తీస్తున్నాము. ఇదైతే మామూలుగా అయితే చెర్లలో ఉండే జల్ల అయితే చిన్నగా ఉంటాయి. అవి టెంకాయ జల్లలు అంటారు, కై జల్లలు కూడా అని అంటారు వీటిని. ఇదైతే ఏటే పడింది కాబట్టి బుర్ర జల్ల అంటారు మా ఏరియాలో. మీ ఏరియాలో ఏమంటారో కామెంట్ చేయండి. ఈ జల్లకైతే ముళ్ళులు అయితే రంపాలతో ఒకటి ఉంటాయి. ఒకసారి కానీ దిగిందంటే మళ్ళీ వెనక రావడం కష్టం. చూడండి ఈ పక్క అయితే ఎంటకాయ దాంకొని చూసిరా, ఈ ఎంటకాయ కూడా ఇప్పుడు దిగాలి. ఇక్కడైతే 2 ఎంటకాయలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఈ ఎంటకాయలు పట్టడానికి అయితే మేము ఎంత కష్టపడ్డాం మాకే తెలియదు, అంత కష్టపడ్డాము. ఈ వల్ల అయితే చిన్న చెత్త కుర్ల కంప అయితే ఉంది. ఈ వల్ల తీయడానికి ఎన్ని రోజులు పడుతుందో మాకే తెలియదు. ఈ వలల్లో అయితే ఎంటకాయ తీయడం అయితే చాలా కష్టం, కానీ తప్పదు కదా, పడ్డ తర్వాత తీయాలి కాబట్టి తీస్తున్నాం. టేస్ట్ అయితే అదిరిపోతుందండి చేపల మీద కూడా. చూడండి, అది అయితే తాడైతే ఎలా పట్టేసిందో, ఆ 2 గిట్ల మధ్యలో మన ఏలుగని పట్టిందంటే బాగా కట్ చేసేస్తుంది. రక్తం అయినా కానీ వదలదు అది. చూడండి, అసలు వదలట్లేదు. ఇప్పుడు దాన్ని వదిలేయాలంటే గిట్ట అందించాలి, లేకపోతే మామూలుగా తీయకుండానే వదిలేయాలి అట్లే. కానీ ఇట్టయితే మేము అయితే తీసేస్తాం ఎట్టయినా సరే, దాన్ని గిట్ట ఇవ్వకుండానే తీయాలి మామూలుగా. చూడండి, ఇప్పుడైతే చూడండి ఎట్ట వదిలేసిందా. అప్పుడు ఏంటంటే వెళ్ళిపోతున్నాం అని అనుకుంటుంది గోతలు వేయగానే, అప్పుడు వదిలేస్తుంది అంతే. చూడండి, సింపుల్. గిట్ట అయితే తిరగబోలేదు. చూడండి, అయితే ఎమ్మడెమ్మడి 2 పడిపోయాయి. ఒకటైతే దాన్ని కొరికేసింది కోపం వచ్చేసి. చూడండి ఫ్రెండ్స్, ఎంత గట్లయితే ఆ గట్లల్లో కానీ ఏలు కానీ పడింది దానికి వదలదో, అక్కడ కట్ అయిపోవడమే. అట ఏలైతే చూస్తున్నారు కదా, అంతా కట్ చేసేసింది ఎంటకాయ. చూడండి, ఎంటకాయలు తీసినప్పుడు ఈ ఎంటకాయలు అయితే ఏంపుడైతే పెట్టుకుంటే ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. మీకు ఎప్పుడైనా దొరికినప్పుడు ఒకసారి ట్రై చేయండి, భలే ఉంటాయి. చూడండి, అంత కథకని పడేసింది, అంత కమ్మిని కూడా కథకని పడేసింది. చూడండి, మా ఏరియాలో అయితే ఎంటకాయ అంటారు, మీ ఏరియాలో అయితే ఏమని పిలుస్తారు కామెంట్ చేయండి. ఒక ఏరియాలో అయితే పీత అంటారు, ఒక దగ్గర అయితే ఎంటకాయ అంటారు. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మా చిన్న ఛానల్ని కూడా మీరు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో వీడియోతో మీ ముందుకి